ప్రస్తుతం టెక్ ఐటీ రంగంలో పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ కొత్త ఏడాదిలో కూడా చిన్న కంపెనీల నుంచి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం ఉద్యోగుల తొలగింపులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉన్న ఉద్యోగం ఊడకుండా ఉంటే చాలు అనుకునే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి కఠిన సమయాల్లోనూ తమ ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీ టీసీఎస్ అదిరే శుభవార్త అందించింది. ఈ ఏడాది భారీగానే జీతాలు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది. ఈ నిర్ణయం ప్రస్తుతం పరిస్థితుల్లో టెక్కీలకు కొంత ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు. దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థలోని హాఫ్ సైట్స్ ఉద్యోగులకు సగటున 7-8% వేతనాలు పెంచే ఆలోచనలో ఉంది. అలాగే ఆన్ సైడ్ ఉద్యోగులకు ఈసారి 2-4% జీతాలు పెంచనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అద్భుతమైన పనితీరు కనబర్చిన ఉద్యోగులకు 12-15% మేర వేతనాలు పెంపు ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంక్రిమెంట్లు ఏప్రిల్ 1 నుంచి 2024 నుంచి అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. మరోవైపు ప్రమోషన్ల విషయాన్ని సైతం కంపెనీ పరిగణిస్తోందని, అయితే అవి 2024 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో ఉండొచ్చన్న అంచనా వేస్తున్నారు. వేతనాల పెంపు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది. అయితే పదోన్నతులు, ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఖర్చులు భారీగానే పెరిగిపోయిన క్రమంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేతనాల పెంపుపై ఇప్పటి వరకు టీసీఎస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కంపెనీ పాలసీ ప్రకారం ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించలేమని టీసీఎస్ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు నివేదిక తెలిపింది. 2023లో టీసీఎస్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు 12-15% మేర వేతన పెంపును అందించింది. అలాగే తాజా వార్షిక పరిహారం సమీక్షలో అసాధారణమైన ప్రతిభ కనబరిచిన వారికి 12-15% వేతన పెంపు ఇచ్చామని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ అధికారి మిలింద్ లక్డర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమోషన్లు కూడా చేపట్టినట్లు వెల్లడించారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి జీతాల పెంపు కాస్త తక్కువగానే ఉండొచ్చని అంచనా. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో జీతాల పెంపు అనేది పెద్ద విషయం అని చెప్పాలి.